హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలేమిటో విందామా? కఠినమైన పరిస్థితులు ఒక మనిషిని ఒంటరిని చేస్తాయి, కానీ అవే కఠినమైన పరిస్థితులు ఆ మనిషిని శక్తివంతుడుగా కూడా మారుస్తాయి. కోపం మనసులో కాదు, మాటల్లో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటల్లో మాత్రమే కాదు, మనసులో కూడా ఉండాలి. మనీ సంపాదించడం అనేది తెలివితో చేసే పని, కానీ మనుషులను సంపాదించడం అనేది మనసుతో చేసే పని. డబ్బును అనేక విధాలుగా సంపాదించవచ్చు, కానీ కోల్పోయిన గౌరవాన్ని మాత్రం ఏ విధంగానూ సంపాదించలేము. మీ మీద మీకు ఉండే నమ్మకం మీ శత్రువును భయపెడుతుంది. మీ మీద మీకు ఉండే అపనమ్మకం మీ శత్రువుకి బలాన్ని పెంచుతుంది. గెలుపు గడపను తొక్కిన వాళ్ళందరూ ఎప్పుడో ఒకప్పుడు ఓటమి చిరునామా అడిగిన వారే. ఏమవుతుందో అని ఆలోచిస్తూ అసలు ప్రయత్నమే మానేస్తే అక్కడే మిగిలిపోతావు. ప్రయత్నించి ఓడిపోయినా ఏం చెయ్యకూడదు అని ఒక నిర్ధారణకు రావచ్చు. నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది, కానీ నటనకు నిజాయితీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మనసు నలిగినా కడుపు రగిలినా వారి నోటి వెంట వచ్చేవి నిందలో శాపాలో కాదు, కటిక వాస్తవాలు, పచ్చి నిజాలు. మీరు ఎంత గొప్పవారైనప్పటికీ ప్రతి చోట మీ అవసరం ఉండదు. అనవసరమైన చోట తలదూర్చకపోవడమే వివేకవంతుని లక్షణం. కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవలసి వస్తుంది. కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు మళ్ళీ అతుక్కోకపోవచ్చు, కానీ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పూలు పూయొచ్చు కదా. ఎవరిని చులకనగా చూడకు. ఎవరికి తెలుసు, ఈరోజు నువ్వు తొక్కిన రాయి కూడా రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారవచ్చు. జీవితం కూడా అంతే. మనం ఇష్టపడింది ఏది మనతో ఉండదు. ఒకవేళ ఉన్నా వాళ్ళు మనతో ఉన్నారనే ఆనందం కన్నా వదిలేసి వెళ్ళిపోతారు అనే భయమే ఎక్కువగా ఉంటుంది. జీవితం అందరికీ అన్నీ ఇవ్వదు, కొందరికి కొన్ని మాత్రమే ఇస్తుంది. మిగతావి మనమే సంపాదించుకోవాలి. తెలివిని సానెబెట్టి పట్టుదలను పదును పెట్టి గురిపెట్టి కొడితే ఏదైనా నీకు గులాం కావాల్సిందే, నీ జీవితంలోకి రావాల్సిందే. గుర్తుపెట్టుకో. బాధల్ని ఎవరితో అయినా చెప్పుకుంటే మనసు తేలిక అయిపోతుంది అనుకోవడం పొరపాటు. ఆ వ్యక్తి ముందు మనం చులకన అయిపోతాం అనేది నిజం. అర్థం కాని వయసులో ఆనందాన్నిచ్చి అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది. అదే జీవితం. మనసుకి దెబ్బ తగిలితే చాలా నొప్పిగా ఉంటుంది, కానీ దెబ్బ మీద దెబ్బ తగిలితే మాత్రం మనసు చచ్చిపోయి మనిషి మాత్రమే మిగులుతాడు. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండే దారులు. మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు, ఇతరుల సమస్యల్లో మనం తలదూర్చకూడదు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.